నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో 1,50,000 క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2.54 లక్షలు, నిజాం సాగర్ కు 70.322 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ 40, నిజాం సాగర్ 10 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.84 అడుగుల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 3,51,017 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 40 వరద గేట్లు ఎత్తి 3,35,160 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇళ్లు నిర్మించి అప్పుల పాలై కడుపు మండి రోడ్డెక్కితే కొందరు రాజకీయాలు చేస్తున్నారని అనడం సరికాదని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అన్నారు. ఆస్తులు, బంగారు నగలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలాలు, స్థలాలు, బంగారు నగలు అమ్మి ఇంటి నిర్మాణాలు చేపడితే 2 ఏళ్లుగా బిల్లులు అందక బిల్లుల కోసం హౌసింగ్ ఏఈ నాగేశ్వరరావు ఇంటి చుట్టూ తిరిగి అలసిపోయామన్నారు. దిక్కు తోచని పరిస్థితులలో రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. 2 ఏళ్లుగా బిల్లుల గురించి, మా గురించి కనీసం ఆలోచించని, మమ్మల్ని పలకరించని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. బిల్లుల కోసం తిరిగి అలసిపోయి అన్ని రాజకీయ పార్టీల నాయకులను సంప్రదిస్తే రాజకీయ నాయకులు ఫోటోల కోసం, లబ్ధి కోసం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు లేకుండా నిరసన చేశారని చెప్పడం ఏంటని నిలదీశారు. మా కోసం వచ్చి మాకు అండగా నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీలకు రుణపడి ఉంటాం. బిల్లులు వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ టైంలో ఇచ్చిర్రు, నాకు ఈ టైంలో ఇయ్యలేదు, అది క్లియర్గా మన శనివారం బీజేపీ పార్టీ వాళ్ళకు, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు, మళ్ళీ సిపిఎం పార్టీ వాళ్ళకు మేము బెనిఫిషన్లు అడిగాము. అన్న మాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మా కోసం న్యాయం చేయడానికి మీరు ముందర రావాలని చెప్పేసి మేము అందరం బెనిఫిషన్లలో చెప్తే మా కోసమే ధర్నా కోసం వచ్చింది కదా మన వాళ్ళు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ నాకు ఖచ్చితంగా అయితే ఒక బిల్లు రావాల్సిందే. అలా లిస్టులో చూస్తే 1,60,000 రాసింది ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, సంతకం పెట్టినాం అన్న. నాకు సంతకం పెట్టినప్పుడు అయితే నాకు 80,000 ఉంది అన్న, మీరు 1,60,000 ఎట్లా రాస్తారని చాలా సార్లు వెళ్ళిన ఇంటికి. అయితే వెళ్తే కూడా నాకేం సమాధానం చెప్పలేదు. చూద్దాం. मेरे को 4 बिल आए, 1 साल होगा घर में जाके, 2 साल होगा मेरे को, और ये लोगों को फिर रहे वहीं और नहीं गया, बासोड़ा गया, कहाँ पर भी जा रहा हूँ, आते आते बोल के बोले, फिर लास्ट में चलते भूल जाओ बोल के बोले. ఏ పార్టీ వాళ్ళు చెప్పలేదు. మా బాధ కోసం మేము తెచ్చుకున్నాం, వడ్డీకి తెచ్చుకున్నాము. మాకైతే వడ్డీకి వడ్డీ పెరుగుతుంది కదా, మనకు వడ్డీకి అప్పు కట్టాలి కదా. ఏడికి తెచ్చుకుంటాం, మాకు పొలం లేదు. అడవిలో పొలం కష్టం చేస్తేనే మేము కట్టగలుగుతాము, కష్టం చేస్తే కట్టగలగలేము కదా. అందుకోసం మేము ధర్నా చేసినాము. అందరూ ఈ పార్టీలు చెప్పారు, ఆ పార్టీలు చెప్పారని అనుకుంటున్నారు. అనుకున్నంత మాత్రం ఎవరు చెప్పలేదు. మా బాధ కోసం మేమే ధర్నా చేసినాం.
ఎందుకోసం అంటే మాకు బిల్లులు కావాలి కంపల్సరీ. బిల్లు రాలేవనుకో ఇప్పుడు మేము ఎక్కడికి పోమంటే అక్కడ కూడా పోయి చెప్తాము. నేను లక్ష్మణ్ గారు ఇతర నాయకులు కలిసి డబ్బుల బ్యాగ్ తీసుకొని మళ్ళీ పంచాయతీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మళ్ళీ డబ్బులు పంచాం. మళ్ళీ అక్కడ నుంచి అన్ని డబ్బులు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు పంచకుండా అలాగే వెళ్ళిపోయాడు. పంచినంత పంచిండు తక్కువ తీసుకెళ్ళి. తర్వాత మేము అడిగితే మీ డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తాం, రేపు 2 రోజులు ఇచ్చేస్తాం అందరికీ అని చెప్పారు. కానీ అదే సమాధానం కానీ ఈ విధంగా ఇటువంటి తతంగం నడిపించి ప్రజలకు మోసం చేయడం చాలా ఇది విదూరమైనటువంటి విషయం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆత్మీయత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సాయంత్రం సమయంలో ఆడపడుచులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఊరు వాడవడల తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్కపులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆర్యాల ఆవులలో బతుకమ్మ ఆడిపడారు. జిల్లా కేంద్రంతో పాటు తాడూరు మండలాల్లో మహిళలు భారీగా పాల్గొని బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం స్థానిక జనవరుల్లో బతుకమ్మ నిమజ్జనం చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా సాయంత్రం సమయంలో ఆడపడుచులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఊరు వాడవడల తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్కపులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవులలో బతుకమ్మ ఆడిపడారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. బతుకమ్మ పండుగతో పాటు ప్రభుత్వం పోషణ మాసం కూడా నిర్వహిస్తోంది. మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పిస్తోంది. ఈ మాసంలో అంగన్వాడీ కేంద్రాలలో కూరగాయలు, పండ్లతో బతుకమ్మ తయారు చేయడం, వాటిని తినమని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యం, పండుగ సంస్కృతిని పెంచే ప్రయత్నం చేస్తోంది. మాతా శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పోషకాహార ఇబ్బందులు కలగకుండా గర్భిణీలు, బాలింతలు సంతులిత ఆహారం తీసుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇదివరకే అంగన్వాడీ కేంద్రానికి వచ్చే వారికి గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం వంటివి అందజేస్తుంది. కాగా పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు గుర్తించడానికి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రోత్ మానిటరింగ్ చేశారు. వైద్య సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు
ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషక మాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదుతో పాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క నిమిషం రండి. ఆధార్యతే క్షీయాన్ని సతతం వాగ్భూషణం భూషణం. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు తిరుపతిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ గా గుర్తించారు. ఈ మేరకు తిరుపతి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్గొండ గ్రామానికి చెందిన 32 సంవత్సరాల వయసు గల సతీష్ కుమార్ అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుపతిలోని రిలయన్స్ రైల్వే బ్రిడ్జి కింద తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్లు స్థానిక రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన తిమ్మన గారి సతీష్ గా గుర్తించారు. సతీష్ కామారెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పీటీ టీచర్ గా పనిచేస్తున్నాడు. సుమారు 50 నెలల క్రితం మృతునికి వివాహమైంది. సతీష్ మృతి చెందడంతో అతని కుటుంబంలో స్వగ్రామమైన ఆర్గొండలో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. सर बुक चाले सर सर बुक चाले सर వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.